నమస్కారం. మాఘపురాణం 21వ అధ్యాయంలోకి వచ్చాం. ముందు అధ్యాయంలో మహేశ్వర బ్రహ్మలిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారని, వాళ్ళని సమాధానపరచడానికి భగవంతుడైన విష్ణుమూర్తి విరాట్ స్వరూపంతో వాళ్ళని సమాధానపరిచే ప్రయత్నం చేశారు. బ్రహ్మదేవుని సమాధానపరిచారు. ఇప్పుడు శివుడి దగ్గరకు వచ్చారు. ఈ అధ్యాయంలో ఈ మహావిష్ణువు చేసిన శివ ప్రశంస, నారదుని శివస్థుతి ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇవన్నీ మామూలుగా మనం చూడండి, లలితా శాస్త్రం హైగ్రీవ అగస్త్య సంవాదే అని చెప్తాం. హైగ్రీవుడు అగస్త్యులు సంవాదంలో దీని గురించి ఇది చెప్పబడింది అని లలితా సహస్రం. త్రిశతి కూడా అంతే. తర్వాత ఏమో మన ఖడ్గమాల వాళ్ళెవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ స్తోత్రాన్ని గురించి చెప్పారు. ఈ ప్రస్తుతం మనం చదువుతున్న మాఘపురాణం పద్మపురాణంలోంచి తీసుకోబడింది. పద్మపురాణంలో ఈ స్తోత్రాలన్నీ కనపడతాయి. విష్ణువు చేసిన శివస్థుతి, నారదుడు చేసిన శివస్థుతి, నారదుడు చేసిన విష్ణుస్థుతి, తర్వాత మార్కండేయాదులు చేసినటువంటి విష్ణుస్థుతి, అట్లా చాలా స్థుతులు కనిపిస్తాయండి. కొన్ని ప్రఖ్యాతంగా బయటకు వచ్చినవే మనం చదువుకుంటూ ఉంటాం. మనం సాధారణంగా చదివే అష్టోత్తరాలు అవన్నీ కూడా ఇలాగే ఏవో ఒక పురాణాంతర్గతమైనవే కదా. ఇట్లా ఇందులో నుంచి కూడా తీసుకుని చదువుకోవచ్చు, ఒకవేళ మనకి పురాణాలు కనుక అందుబాటులో ఉంటాయి. కొద్దిగా ప్రింట్లో చిన్న చిన్న తేడాలు ఉంటుంటాయి అనుకోండి, పాఠభేదాలు ఉంటాయి, చిన్న పొన్న తప్పులు ఉంటాయి. ఎవరన్నా పండిత వర్యుల దగ్గరలో ఉంటే కొంచెం వాటిని సరి చేయించుకుని చదువుకోవచ్చు. అయితే ఏం చెప్తున్నారంటే, మహావిష్ణువు చెప్తున్నారు. విష్ణువు శివుని చూసి ఇట్లనడు, శంకర నీవు నాతో సమానుడవు, మనిద్దరికీ భేదం లేదు. శివకేశవులకి అభేదము, వాళ్ళిద్దరికీ ఎటువంటి తేడా లేదు. హరిహరులిద్దరూ ఒకటే. నా వలనే నీవు సర్వ పూజ్యుడవు, సర్వవ్యాపకుడవు, సర్వోత్తముడవు, అందరిలోకి ఉత్తముడివి, సర్వవ్యాపివి, సర్వాత్మకుడవు సుమా అని ఇట్లా స్తుతించాడు. నేను ఎలాంటి వాడినో నువ్వు కూడా అలాంటి వాడివేనని విష్ణువు శివుడితోటి చెప్తున్నట. విష్ణువు చేసినటువంటి శివస్థుతి ఉందండి. ఒక 10-15 శ్లోకాలు, 12 శ్లోకాల దాకా ఉన్నాయి. అయితే అర్థంలోకి వెళ్ళిపోదాం, మనం శ్లోకాలు చదువుకోవట్లేదు ఇప్పుడు. ఏం చెప్తున్నారు? సర్వేషాం పరబ్రహ్మ త్వన్మయం సర్వమేవహి యథైవాహం త్వం హి సర్వముఖ్యేషు శంకర అంటున్నారు. నువ్వు అందరిలో ఉండే పరబ్రహ్మవి నువ్వే, నేనెట్లా ముఖ్యునో నువ్వు కూడా అంతే, మనిద్దరం ఒకటే అని చెప్తున్నాడు అనమాట. నీకు నాకు భేదం లేదు. వేదాంతవేత్తలకి ఇది స్పష్టంగా తెలుస్తుంది. వేదాంతవేత్తలకి తెలుసు శివుడు వేరు, నేను శివుడినే పూజ చేస్తానండి, లేదా నాకు విష్ణు పూజ అంటేనే ఇష్టం అండి అని మామూలు జనాలు మాట్లాడుకుంటారు. వేదాంతాన్ని తత్వం తెలిసిన వాడు ఎప్పుడు ఈ మాట మాట్లాడారు. శివకేశవులకి అభేదమే, అద్వైతం ఉన్నది ఒకటే, వాళ్ళిద్దరూ ఒకటేనని చెప్తారు. అయితే నేను నారదుడికి నీ మహిమ చెప్పగా అతడు నీ అనుగ్రహం కోసం తపస్సు చేశాడు, నిన్ను దర్శించాలని భావించాడు. నువ్వు అతన్ని అనుగ్రహించావు. అతను నిన్ను ఎట్లా స్తుతించాడో గుర్తుంది కదా. ఆ రోజు నారదుడు ఎట్లా స్తుతించాడో జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఏం చేశాడు? రూపంతవాశేష కథాభిగుప్తం అగోచరం నిర్మలమేకరూపం అనాది మధ్యాంతమనంత మాధ్యం నమామి దేవం తమసఃపరస్తా అతన్నాడు. ఏమిటంటే ఆది మధ్యాంతరహితుడు, తుది మొదలు లేదు. ఇందాక మనం ముందు రోజు కథలో చెప్పుకున్నాం చూడండి, విష్ణు స్వరూపానికి విరాట్ స్వరూపానికి తుది మొదలు తెలుసుకోలేకపోయారు. అట్లా శివుడు కూడా తుది మొదలు తెలియని వాడే. దీన్ని మనం మహాశివరాత్రి కథల్లో చెప్పుకుంటాం. ఒక అగ్నిలింగం ప్రభవించిందని, ఈ అగ్నిలింగం తాలూకు తుది మొదలు తెలుసుకోవడానికి బ్రహ్మ వైపుకి విష్ణువు వైపుకి వెళ్ళారని, అప్పుడు ఇద్దరిని ప్రశ్నించారు. ఒక సాక్ష్యానికి తెచ్చారు. మొగలి పువ్వు తలూపింది, ఆవు తలతో తలూపి తోకతోటి తప్పు కాదు, అబద్ధం అని చెప్పిందని, అంచేతే మొగలి పువ్వుకి పూజార్హత లేదని, ఆవుకి ముఖానికంటే గోపృష్ఠానికే విలువ ఎక్కువని మనం ఇలాంటి కథ వింటూ ఉంటాం. అదే విషయాన్ని ఇక్కడ ఇలాగ విష్ణు రూపంగా చెప్పబడింది అనమాట. విష్ణు రూపంగా చెప్పబడినా శివరూపంగా చెప్పబడినా ఏ తేడా లేదు. శక్తి భగవన్ మాయ ఒకటే, మూల శక్తి ఒకటేనని తెలుసుకోవాలి మనం. అయితే ఏం చెప్తున్నారు? ఇలాంటి శ్లోకాలు ఆ నారదుడు చేశాడనమాట. ఇలాంటి స్తుతి ఇట్లా భగవంతుడిని విష్ణుమూర్తిని ఎలా తెలుసుకోలేమో అలాగే శివుడి తాలూకు ఆద్యంతాలు తెలుసుకోలేము. భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు, ఆది మధ్య అంతము లేనివాడు. శివుడికి లేదు, విష్ణువుకి లేదు. భగవత్ శక్తికి తుది మొదలు లేవు. మనం ఆ మాయలో ఉండే రకరకాల కోట్ల కొద్ది అణువుల్లో మనం కూడా ఒక అణువు, ఒక పరమాణువులం మనం. అది తెలుసుకోవాలంతే. అప్పుడు శంకర, నారదుడు చేసిన అమోఘమైన ఈ స్తుతిని విని నీవు మిక్కిలి సంతోషించితివి. మునులందరూ కూడా ఈ స్తోత్రాన్నే చదువుతూ నిన్ను సేవించారు కదా. కావున నీకు నాకు బ్రహ్మకు భేదము లేదు. మనకి భేదం ఉందని తలుస్తూ అనుకుంటూ మూడులు నరకాల్లో పడతారు సుమా అని నా శ్రీమన్నారాయణుడు అంతర్ధానాన్ని చెందాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వేరువేరు భాగాలని
ఆయన పూజిస్తే అదని, ఈయన పూజిస్తే ఇదని, ఈయన ఇంకోటని, అలాంటి భావాల్లో ఉన్న వాళ్ళంతా మూర్ఖులంతా నరకంలో పడతారు, అది పెద్ద పాపం అని చెప్పి భగవానుడు అంతర్ధానం అయిపోయాడు. అయితే ఇప్పుడు చెప్తున్నారు, జన్హు మహర్షి కృత్స్నపద మహర్షి మాట్లాడుకుంటున్న సంభాషణల్లో ఇది వచ్చిందనమాట. విష్ణువు ఈ విధంగా రజస్తమో గుణభేదం వల్ల వివాదపడిన బ్రహ్మను శివుని శాంతపరిచి లోకములకు ఈ విషయాన్ని ఈ విధంగా తెలియజేశారు. వస్తుతః ముగ్గురికి భేదం లేకున్నా కూడా భేదం ఉన్నదని తలచి వాదించు అహంకార పండితుల కొరకే ఈ సంఘటన జరిగినది. మాఘమాస వ్రతమును ఆచరించువారు ఈ విషయాన్ని తప్పక గ్రహించవలెను. అజ్ఞానము చేత ఆలోచించి దోషమునకు ఒడిగట్టరాదు. కావున బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానుడై సర్వాత్మకుడైన విష్ణువునే భావించి జ్ఞానులై ముక్తినందవలను. అజ్ఞానులు మాఘమాస వ్రతమును ఆచరించి జ్ఞానులై ఇహపరములందు సుఖింపవలను సుమా. వృధా వాదములు బుద్ధిహీనులకే గాని బుద్ధిమంతులకు కాదని తెలుపుటకే ఈ సంఘటన జరిగింది. ఏం చెప్తున్నారు? లేకపోతే సర్వాధికులు సర్వాధారులు సర్వోత్తములు అయినటువంటి త్రిమూర్తులకు కలహమేమిటి? వాళ్ళలో వాళ్ళకి ఎక్కువ తక్కువేమిటి? ఇది మన కోసం కదా. మూఢులైన ప్రతివాడు అంటే ఇప్పుడు వీళ్ళకెందుకు కలహం వస్తుంది? మూఢుడైనను భక్తితో మాఘమాస వ్రతాన్ని ఆచరిస్తే కనుక జ్ఞాని అయి సుఖిస్తాడు. వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇలాంటి ఒక సంఘటనని కల్పించి ఈ రెండు శక్తులకి అంటే ఈ సృష్టి స్థితి లయకారకులైన ముగ్గురికి వాళ్ళల్లో వాళ్ళకి ఏ తేడా లేదని, వాళ్ళంతా ఒకే మూలకం నుంచి ఏర్పడిన వాళ్ళని, ఈ క్రియని ఈ రకంగా ప్రపంచాన్ని నడపటమే వాళ్ళ క్రియ అని మనకి తెలియజేయడం కోసమే ఇలాంటి ఒక సంఘటనని కల్పించి చెప్పారు. ఇది కల్పించబడిందే, అంతేగాని భగవంతుడికి వాళ్ళలో వాళ్ళకి కొట్లాటలు రావటం ఏమిటి? అలా వస్తుందా ఎక్కడైనా? అలా కుదురుతుందా? అసలు కుదరదు. ఎందుకంటే వాటి మూడింటిని కలిపితే ఒక రూపమే కదా తయారయ్యేది. ఈ మూడు శక్తులు కలిపితే ఒకటే రూపం తయారవుతుంది. అయితే ఏం చెప్తున్నారు? అహంకారము దుఃఖమును కలిగించున్నవి, అది త్రిమూర్తులకి ఎంతటి వారికైనా తప్పదని దీని భావం. ఇది అహంకారం దుఃఖాన్ని కలిగిస్తుంది, కష్టాన్ని కలిగిస్తుంది. ఎవరైనా ఈ అహంకారం నుంచి తప్పించుకోలేకపోతారు. త్రిమూర్తులైనా తప్పించుకోలేరు అని మనకి కథారూపంలో చెప్పారు. కానీ భగవత్ శక్తికి ఇలాంటివి మనం అంటకట్టకూడదండి. అవి మన కోసమే చెప్పబడింది. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత ఉత్తమోత్తమ గుణాలు కలిగినా అహంకారం అనేది ఒకటి నిన్ను బాధిస్తూ ఉంటుంది, వ్యక్తిని బాధిస్తుంది. ఎందుకు బాధిస్తుందండి? వాడి అహంకారంతో వాడు హాయిగా ఉంటాడంటే వాడు హాయిగానే ఉంటాడు, వాడితో ఇతరులు హాయిగా ఉండరు. ఈ అహంకారగా పీడితుడైన వాడు తనని అవతల వాళ్ళు మెచ్చుకోవాలని, గుర్తించాలని భావిస్తాడు. తన గొప్ప చెప్పడానికే ప్రయత్నం చేస్తాడు. అదంతా తాపత్రయమే కదా, కష్టం. అది దానివల్ల సుఖమేం రాదు. అహంకరించడం వల్ల వచ్చే సుఖమే ఉండదు. దాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. అది దుఃఖానికి కారణమవుతుంది. కాబట్టి గర్వమని అశక్తుడైన వాడిని ఆక్షేపిస్తారు. ఇప్పుడు ఒకవేళ నాకు చాలా అహంకారం ఉందని నేను అనుకుంటే వీడికి అహంకారం రాని నలుగురు చెప్పుకుంటారు. అది ఇబ్బందే. దానివల్ల ప్రజలకి, మిగిలిన వాళ్ళకి దూరం అయిపోతాం. సర్వసమర్థుడైన వాడికి ఏదైనా కూడా వాడి శక్తికి లోబడిందే. భగవంతుడి కిందే ఉంటాం మనం. సర్వసమర్థుడు, ఆయన పుట్టించగలడు, పాలించగలడు, పోషించగలడు, తర్వాత తీసుకెళ్ళి మట్టిలో కూడా కలిపేయగలడు. అతనికి లోబడి ఉంటాం మనం. భగవంతుడికి లోబడి ఉన్నామని గుర్తెరిగి ఉండాలి. అహంకరించి ప్రయోజనం లేదు. నువ్వు ఎంత అహంకరించినా, ఎంత తెలివి ఉన్నా, ఎంత సౌందర్యం ఉన్నా, ఎంత జ్ఞానివైనా, ఎంత ధనికుడవైనా రేపు నీది కాదు. రేపు నీది కానే కాదు. జీవికి రేపు లేదు అసలు. భగవంతుడు ఇవ్వదలుచుకుంటేనే రేపు ఉంటుంది. మనని ఎవడు పాలించి పోషించి లయం చేస్తాడో వాడు ఒప్పుకోవాలి, వాడివ్వాలి రేపటి రోజుని మనకి. నీ అహంకారం రేపు నీకు ఇవ్వదు, కేవలం అహంకారాన్నే ఇస్తుంది. ఆ అహంకారం దుఃఖాన్నే ఇస్తుంది. నీకు రేపుని, నీకు భవిష్యత్తుని, నీకు ఇంకో కొద్ది రోజులు ఇక్కడ ఉండే అవకాశాన్ని భగవంతుడు ఇవ్వగలడు. కానీ నువ్వు ఎక్కడా కొనుక్కురాలేవు. నువ్వు ఏ శక్తితోటి దాన్ని సంపాదించుకోలేవు. నువ్వు దేంతో సంపాదించుకోగలుగుతావు? భగవంతుని యందు తల ఒగ్గితే, అంటే అహంకారాన్ని భగవంతుని యొక్క పాదాల యందు సమర్పిస్తేనే, అంతా నువ్వే కానీ నేను లేనన్న భావన ఉంటేనే నువ్వు సంపాదించుకోగలవు. లేదా నీకు అవసరం కూడా లేదు. అప్పుడు ఇదంతా భగవన్మాయ అని నీకు తెలిసిందనుకో, జీవుడికి తెలిసిపోయింది అనుకోండి, ఇంకా దేని మీద ఆశ ఉంటుంది? భగవంతుడి మీద తప్పిస్తే దేని మీద ఆశ ఉండదు. ఉన్నా రేపొద్దున లేకపోయినా మనకి ప్రయోజనమే లేదు. అహంకారానికి తావేది? భగవంతుడే ఉన్నాడు, కేవలము భగవంతుడే ఉంటాడు. అహంకారానికి ఎటువంటి తావు ఇంకా అందులో ఉండదు. మొదట అహాన్ని పక్కన పెట్టి భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఎవరైనా.
దానికి ఏం చెప్తున్నారు? పరమాత్మకి అహంకారం ఎట్లా ఉంటుంది? ఉండదు. ఏదైనా ఆయన్ని మించింది అసలు లేనే లేదు. ఇది నేను గ్రేట్ అనటానికి ఇంకోడెవడో ఉండాలి పైన. ఇంకోడెవడున్నాడు? భగవంతుడికి పైనేం లేదు. సమస్తము ఆయనదే. అతడే ఈ ప్రపంచమంతా ఆక్రమించి ఉన్నాడు ప్రతి చోటాను. అయితే జ్ఞానం కలగాలని, మనకు తెలియాలని భగవంతుడే ఇట్లాంటి సంఘటనని ఏర్పరిచి మనలాంటి మూర్ఖులకు, మూఢులకు, అజ్ఞానులకు, మానవులకు అహంకారము కూడదని తెలియజేశాడు. కాబట్టి గర్వమును, సిగ్గును, అభిమానాన్ని విడిచి బుద్ధిమంతుడు మాఘమాస వ్రతాన్ని ఆచరించి విష్ణు కథలను విని తరింపవలెను. నాకు చాలా ఉంది, నాకు ఇంకే కావాలి, నేనెందుకు మాఘమాస వ్రతం చేయాలి అనే గర్వానికి పోకూడదు. బాబోయ్ ఈ వ్రతాలు అవి చేస్తే చుట్టుపక్కల వాళ్ళంతా ఏమనుకుంటారో అని సిగ్గుపడకూడదు, అభిమానపడకూడదు. ఎవరు చేయకపోతే నేను ఒక్కడే చేస్తే ఎలాగా, మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరు చేయరు, నేను ఒక్కదాన్ని ఏకాదశి ఉపవాసం ఉంటే మా తోడుకోడళ్ళు అందరూ నవ్వుతారు, నీకు చాదస్తం అంటారు, లాంటి అభిమానాలకి పోకూడదు. నీకు అర్థమైంది నువ్వు చెయ్యి. వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఎవడి కనువిప్పు వాడిదే కదా. భగవంతుని తెలుసుకోవడం కూడా ఎవడిది వాడిదే. అలాగే ఇలాంటి భావాలకి లోనయ్యి వ్రతాలు మానకండి. మాఘమాసాది వ్రతాలని ఆచరించండి. ఆచరించి విష్ణు కథని విని తరించాలట. యథాశక్తి దానాన్ని ఆచరించి సాటివారి యందు ప్రేమను చూపుచూ సర్వాత్మకుని దయా విశేషమును పొందవలను. భగవంతుని యొక్క దయా విశేషాన్ని పొందు. నువ్వు సాటివారి పట్ల దయ చూపించావంటే భగవంతుని పట్ల దయ చూపిస్తున్నట్టు. ఎందుకంటే నీలోనూ ఎదుటి సాటివాడిలోనూ ఉన్నది భగవంతుడే. నువ్వు అతడి మీద జాలి పడ్డావంటే భగవంతుని పట్ల జాలి ప్రేమ కలిగి ఉన్నావని అర్థం. అది ఆయనకి నచ్చుతుంది. అయితే అని ఈ కృత్స్నపద మహర్షి జన్మునికి మాఘమాస మహత్యాన్ని, భగవన్ మహిమని బోధించాడట. అయితే ఇప్పుడు ఇలాంటి రకరకాల కథలతోటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొట్టుకున్నారు, లేదా విష్ణువు మహేశ్వరుడు పోట్లాడుకున్నారు. ఇవన్నీ కూడా ఈ కథల రూపంలో మనకు తెలియచేయటానికి ప్రధానమైన కారణం నిజంగా వాళ్ళు కొట్టుకున్నారని కాదండి. ఇలాంటి ఆవేశాలకి లోనవ్వద్దు. భగవన్మాయని తెలుసుకుని గుర్తెరిగి ప్రవర్తించండి. మీకు ఈ వ్రతం చెయ్యి, ఈ పూజ చెయ్యి, ఇది మంచిది అని పూర్వకాలం నుంచి ఆనుచానంగా వస్తున్నటువంటి కొన్నిటినైనా అవి మన ఆరోగ్యానికి మంచివని, ఈ సమయానుకూలమైనవని అయినా భావించైనా సరే వాటిని ఆచరిస్తూ ఉంటే మనకి జరగవలసినటువంటి కర్మక్షయం జరుగుతుంది. మనం జీవితంలో ముందుకెళ్ళటానికి, లేదా ఇహంలో కాకపోతే పరంలో అయినా సుఖ సంతోషాలనైనా పొందగలుగుతామని తెలుసుకోవాలి. దీంతో 21వ అధ్యాయం పూర్తయిందండి. రేపు 22వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.